కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని వివరించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టెంట ముంచారని ఆయన మండిపడ్డారు. ఇది బామోదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది చెడ్డ ఏంది అన్నీ ఇంకా ఘోరంగా ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా మామూలు అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. ఆంగ్లంలో ఎంత మంచి చేస్తే పాల్పడితే అవ్వచ్చు. దానికంటే ఇది బామోదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది చెడ్డ ఏంది అన్నీ ఇంకా ఘోరంగా ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా మామూలు అంటే ఏముంటుంది, బాగా ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. ఆంగ్లంలో ఎంత మంచి చేస్తే పాల్పడితే అవ్వచ్చు. దానికంటే ఇది బామోదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మబ్బులు వెళ్ళిపోయిన ప్రజలకు అన్నీ తెలిసిపోతుంది. మంచి ఏంది చెడ్డ ఏంది అన్నీ ఇంకా ఘోరంగా ప్రతిపాదిస్తుంది. ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, అంత దూరమే ఉండదు. ఆ రకంగా రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని వివరించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టెంట ముంచారని ఆయన మండిపడ్డారు. దీనిపైన ఉన్న పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కేసీఆర్ పై ఉన్న కామెంట్స్ ఏంటి? ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో కొన్ని కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జైరాబాద్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ సమావేశం కూడా హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కేసీఆర్ ఈ ఏడాది కాలం పాటు కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నటువంటి తీరాంశాలతో పాటు వారిచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇప్పటివరకు నెరవేరినటువంటి అంశాలపై కూడా కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాత్రం వారు స్పష్టంగా ఒకటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే నేను కొడితే ఏ విధంగా ఉంటుందనే విధంగా కూడా కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, దాంతోపాటు గంభీరంగా చూస్తున్నాను, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలోనే ఎన్నికల సమయంలో కూడా చెప్పాను, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నల్గొండలో జరిగినటువంటి భారీ బహిరంగ సభల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ పాలనకి దాదాపు ఏడాది సమయం కూడా ఇస్తాం, అప్పటి వరకు ఎవరితో కూడా ఏమీ మాట్లాడమని చెప్పేసి కూడా గతంలోనే
చెప్పాను. కాబట్టి ఇప్పటివరకు నేను ఆ మౌనంగానే ఉన్నాను. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తామో చూద్దామని చెప్పేసి కూడా కేసీఆర్ స్ట్రైట్గా కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం తమ మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు, అంటే ఆ మేనిఫెస్టో పెట్టినప్పటికీ దాని తర్వాత 420 అంశాలు కూడా వారు తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కేవలం కొంత మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యాయి. ఆ ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కాలేదని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో, అంటే మొదటగా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సమయంలో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, దాని తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల సమయంలో మాత్రం ఇటు రైతు బంధు సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా మేనిఫెస్టోలో లేదు. కానీ మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఇటు కేసీఆర్ స్వయంగా రైతులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది రైతు బంధును కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఆ రైతు బంధు రాష్ట్ర ప్రజలందరికీ రైతులకి అందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రైతు బంధును కూడా కేవలం కొంత మాత్రమే అందుతున్నాయి, మిగతా చాలా వరకు చాలామందికి అందలేదని చెప్పేసి కూడా ఈ అంశాలపై కూడా వారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రులు స్వయంగా అన్ని జిల్లాలకు వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక సర్వే కార్యక్రమంలో మాత్రం ఇటు మంత్రులతో పాటు అధికారులపై అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తిరగబడుతున్నటువంటి సందర్భం నెలకొంది. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా జరుగుతున్నాయనే విధంగా కూడా కేసీఆర్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఎక్కడైనా దొరికితే వారిని తరిమి కొట్టేటువంటి విధంగా కూడా రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంత స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కూడా ఒక పోల్ను కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ పోల్లో ఆ ఫామ్ హౌస్ పాలన కావాలా లేదా ఉన్నటువంటి పాలన కొనసాగాలనే విధంగా కూడా సోషల్ మీడియాలో వారు ఒక పోల్ పెడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు 67% వరకు ఇటు ఫామ్ హౌస్ పాలన బాగుందని చెప్పేసి కూడా వారు పోల్ కూడా చేయడం జరిగింది. ఆ అంశాలపై కూడా కేసీఆర్ కూడా స్పందించారు. దాంతోపాటు ఇంకా అనేక అంశాలపై కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రజలు గుడ్డిగా నమ్మి మార్పు కావాలని చెప్పి దిశ కూడా వారికి ఓటు కూడా వేశారు. ఓటు వేసిన తర్వాత రాష్ట్ర ప్రజలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందనేది కూడా మీరందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి కేసీఆర్ ఈరోజు జరిగినటువంటి జహీరాబాద్ సమావేశంలో మాత్రం కేసీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి వారి మాటలనే విందాం. ఒకసారి గంభీరంగా మౌనంగా చూస్తున్నా, నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలున్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ₹1 కోట్ల భూమి ఇప్పుడు 50 లక్షల హెక్టార్లు. ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి, అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलासी बच्चों क्या तो तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग बैठे, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर की याद कर रहा है सामान వాడు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశాలని అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలకు వెళ్తే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతా ఉన్నాను. అంత గొప్ప
ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఈ పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అలా ఉంటది. కాంగ్రెస్ వాళ్ళంతా మంచి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీని ఫామ్ హౌస్ అని మనం బదనాలు చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3,000 కోట్ల అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలే కష్టమైంది ఉంటుంది. అందరూ పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మాత్రం మనదే, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో అనేక ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రెస్టీజ్ ఇష్యూగా చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మించినటువంటి సందర్భం నెలకొంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం సంబంధించిన అంశాలపై కమిటీ వేయడం, దానిపై ఆరోపణలు చేయడం, 1,000 కోట్ల రూపాయలు నష్టం కలిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నేత తిన్నారనే విధంగా కూడా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కూడా చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారనే విధంగా కూడా ఈ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలపైతో పాటు రైతు బీమా సంబంధించినటువంటి అంశం, అంటే రైతు బీమాలో మాత్రం ఎంతోమంది రైతులకు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో వారందరూ కూడా రైతు బీమా కూడా దక్కింది. కానీ ఈసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం రైతులకి పూర్తి స్థాయిలో నష్టం కలిగే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా వారు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా భూములకు సంబంధించినటువంటి అంశాలతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం అంటే దాదాపు 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి సమయంలో అప్పుడున్నటువంటి రెవెన్యూ సంబంధించినటువంటి విషయాలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి చివరి వారంలో మాత్రం కేసీఆర్ పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం మీరు కూడా తెలుస్తున్నాయి. అది కూడా వరంగల్ నుంచే ఈ సభను కూడా ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాని తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఇటు బస్సు యాత్ర కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఉత్సాహంగా తమ క్యాడర్ను కూడా ఉత్సాహించేటువంటి విధంగా కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. We'll be right back.